నమస్తే వెల్కమ్ టు ధూతా మీడియా జర్నీ ఆఫ్ ది లీడర్. ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ఆదివాసీ కోయ జాతికి చెందిన సాధారణ మహిళ. విద్యార్థి దశ నుంచే పోరాటం మొదలుపెట్టిన యోధురాలు. 15 ఏళ్లకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపిన నాయకురాలు. తుపాకీ తూటా కంటే కూడా అంబేద్కర్ బాటలో పయనిస్తేనే ప్రజల బతుకుల్లో మార్పు తీసుకురావచ్చని భావించి ఆదర్శప్రాయంగా నిలిచిన మహిళామూర్తి. ప్రజల పక్షాన పోరాడి తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నేత. ఇలా నక్సలైట్ జీవితం నుంచి మంత్రి వరకు సాగిన సీతక్క రాజకీయ ప్రస్థానం గురించి ఇవాళ తెలుసుకుందాం. వరంగల్ జిల్లా మూలుగు మండలం జగ్గనగూడెంకి చెందిన సమ్మక్క సమ్మయ్య దంపతులకు 1971 జూలై 9న జన్మించారు సీతక్క. ప్రభుత్వ గిరిజన వసతి గృహంలో చదువుకుంటున్న సమయంలోనే పోరాటం మొదలుపెట్టేశారు. గిరిజన వసతి గృహంలో సరిగ్గా భోజనం పెట్టడం లేదని, కాస్మెటిక్స్ ఖర్చు కింద బాలికలకు ప్రభుత్వం ఇస్తున్న 10 రూపాయలను కూడా వసతి గృహ అధికారులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారామె. తోటి విద్యార్థులను కూడా కూడగట్టుకుని ధర్నా చేశారు. అప్పుడు ఆమె వయసు కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. ఫూలందేవి రచనల నుంచి ప్రేరణ పొంది ఆర్థిక దోపిడీ, కులవాద వివక్షపై కోపంతో ఉన్న సీతక్కను గుర్తించింది పీపుల్స్ వార్ దళం. తమ దళంలో చేరాలని పిలుపు పంపింది. దళం నుంచి పిలుపు రావడమే ఆలస్యం. 14 ఏళ్ల వయసులోనే అడవిబాట పట్టారు సీతక్క. 1988లో 10వ తరగతి చదువుతుండగానే నక్సల్స్ పార్టీలో చేరారు. వివిధ హోదాల్లో పనిచేసిన సీతక్క కామ్రేడ్గా దాదాపు 2 దశాబ్దాలకు పైగా గడిపారు. ఈ సమయంలోనే ఆమె దళ కమాండర్ నక్సల్ నాయకుడిని వివాహం చేసుకున్నారు. సీతక్క దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. తన 2 నెలల కుమారుడిని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టి మళ్లీ అడవిబాట పట్టారు సీతక్క. జననాట్య మండలి ద్వారా ఆదివాసీల సమస్యలపై పోరాటం చేశారు. అయితే 20 ఏళ్ల పాటు నక్సలైట్ గా వివిధ హోదాల్లో పనిచేసిన సీతక్క ఆ తర్వాత సీతక్క దంపతుల మధ్య విభేదాలు రావడంతో దళంలో మారిన సిద్ధాంతాలు నచ్చక 1996లో బయటకు వచ్చేశారు. ఇదే సమయంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్టీఆర్ నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. ఆ పిలుపుతో జనజీవన స్రవంతిలోకి వచ్చిన సీతక్క 2001లో లాయర్గా ప్రాక్టీస్ చేశారు. తరువాత తెలుగుదేశం పార్టీ ద్వారా తన రాజకీయ అరంగేట్రాన్ని చేశారు. 2004లో మూలుగు నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో తొలిసారిగా మూలుగు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మళ్లీ ఓటమి చవిచూశారు. ఆ తర్వాత 2017లో టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్తో మూలుగు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. కరోనా సమయంలో అందరూ ఇళ్లకే పరిమితమైన వేళ తన నియోజకవర్గంలోని గ్రామాలన్నీ తిరుగుతూ ఎంతో మందికి ఆహారం, నిత్యావసర వస్తువులను అందజేశారు. ప్రజా నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సీతక్క సేవలను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం 2022 డిసెంబర్ 10న తెలంగాణ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా సీతక్కను నియమించింది. తాజాగా జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మూలుగు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. భారీ విజయం సాధించి తెలంగాణ కొత్త ప్రభుత్వంలో మంత్రిగా కొలువుదీరారు. అయితే సీఎంగా రేవంత్ రెడ్డితో పాటు 11 మంత్రులలో సీతక్క మాత్రం ప్రత్యేకం. ఓ నక్సలైట్ గా జీవితం ప్రారంభించి మంత్రి అయిన సీతక్క ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు జనాల నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేసినప్పుడు కూడా రాని స్పందన వచ్చిందంటేనే ప్రజల్లో ఆమెకు ఉన్న క్రేజ్ ఏంటో తెలుస్తుంది. అయితే ఆ క్రేజ్ ఊరికే రాలేదు. అడవి నుంచి జనాల్లోకి వచ్చిన ఆడబిడ్డ మూడోసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టడం విశేషం. అది కూడా ఓ మంత్రి హోదాలో అసెంబ్లీ వెళ్తున్నారంటే ఆమె ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రజా జీవితంలో సంచలనంగా మారిన సీతక్క మరి తెలంగాణ పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఎటువంటి ముద్ర వేస్తారో చూడాలి. ఇది వాల్టీ జర్నీ ఆఫ్ ది లీడర్. మరొక లీడర్ ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ధూతా మీడియా.